ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుకుందాం. తమ దేవుణ్ణి నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువారు యుద్ధశూరుడు అయి ఉన్నారు. ఆయన పేరు యెహోవా. ఆయన ధ్వజం క్రింద ఉండే నిమిత్తం లెక్కించబడిన వారందరికీ ఆయన గొప్ప నాయకుడుగా ఉన్నాడు. యుద్ధం కొరకు ఆయన వారికి మంచి తర్ఫీదిస్తాడు. గొప్ప శక్తిని, పరాక్రమాన్ని వారికి ఇస్తాడు. దానియేలు ఈ గ్రంథాన్ని వ్రాసే రోజులు చాలా భయంకరమైనవి. అలాంటి పరిస్థితులలో దేవుడి బిడ్డలు అన్ని విషయాలలో క్షేమంగా ఉంటారని వాగ్దానం ఇవ్వబడింది. వారు బలవంతులుగాను ధైర్యవంతులుగాను ఉండి బలిష్టమైన శత్రువును ఎదిరిస్తారు. మనము దేవుణ్ణి ఎరిగిన వారమై ఆయన శక్తిని, ఆయన విశ్వాస్యతను, మార్పు లేని ఆయన ప్రేమను పూర్తిగా అర్థం చేసుకుని ఆయన పక్షంగా ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటే బాగుంటుంది. ఆయన స్వభావమే మనకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఆయన కొరకు బ్రతికేలా, ఇంకా ఆయన కొరకు ప్రాణాలు అర్పించేలా ఆయన గుణాతిశయములు మనకి ఉత్తేజాన్ని ఇస్తాయి. ఆయనతో అతి సన్నిహితంగా సహవాసం కలిగి ఉండి ఆయన గురించి బాగా ఎరిగి ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. అప్పుడు మనం ఆయన పోలికలోనికి మారిపోతాం. సత్యం, నీతి కొరకు నిలబడతాం. దేవుని ముఖాన్ని చూచి ఉత్తేజాన్ని పొందినవారు ఏ మనిషి ముఖాన్ని చూచి జడయ్యక మనం ఆయన్ని సేవిస్తే, ఆయనతో నివసిస్తే, ఆయనలోని వీరోచిత గుణాలను, ధైర్య సాహసాలను సంపాదించుకుంటాం. అప్పుడు శత్రు ప్రపంచం అంతా కలిసి ఒక నీటి బొట్టులాగా కనిపిస్తుందేమో. మనము లెక్కలేనంత మంది మనుషులు మనం ముందు పంక్తులు తీర్చిన, నిలబడిన, చివరికి దయ్యాల సమూహాలు మన ముందు నిలబడిన, దేవుని కంటికి కనబడినట్లే మన కంటికి కూడా వారు చిన్నగా కనిపిస్తారు. దేవుని దృష్టికి వారంతా మిడతల్లాగా కనిపిస్తారు కదా. మన దృష్టికి కూడా వారు కూడా అలాగే ఉంటారు. వేషధారణ, అబద్ధం నిండి ఉన్న ఈ రోజుల్లో మనం సత్యం కొరకు వీరునిగా నిలబడి గొప్ప కార్యాలు చేస్తే ఎంతో బాగుంటుంది. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన మీ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము మిమ్మల్ని గురించి తెలుసుకుని మిమ్మను ఎరిగిన వారమై మేము మిమ్మల్ని సేవించి మేము మీ కొరకు నిలబడగలిగిన వారిగా, పోరాడగలిగిన వారిగా
ఉండగలగటానికి మా అందరికీ సహాయం చేయండి. మీ పిల్లలను దీవించండి, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగ ప్రయత్నాలలో, అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. ప్రియమైన దేవా, మీకు వందనాలు. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భము లేని వారికి గర్భఫలం ఇమ్మని, గర్భం ఫలం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరతలు, సమస్యలు, బలహీనతల నుంచి మీరు విడిపించి మీ పిల్లలను దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.